అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున శుభములు. నేడు 2025 సంవత్సరం ఆగస్టు మాసము 29వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము దైవ ప్రసన్నత. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనమందు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మానమును నిర్ధకము చేసి జీవమును అక్షయతును సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. దైవ ప్రసన్నత మిమ్ములను బహు చక్కగాను మధురముగాను మహిమతో కప్పునుగాక. ఈ భూమి మీద ప్రభువు మనకు అనుగ్రహించున్న ధన్యతలలో బహుశ్రేష్టమైన ధన్యత దేవుని ప్రసన్నతే ఉన్నది. దైవిక ప్రసన్నత యందు మధురమైన సంతోషమును శక్తియు ఉన్నది. ఆయన యొక్క ప్రసన్నతను గ్రహించుచున్నప్పుడు ప్రభు మనతో కూడా ఉన్నాడు అనేటువంటి మనసు యొక్క మెండుతనమును విశ్వాసమును మనలను ఉల్లసింప చేయుచున్నది. బైబిల్ గ్రంథం నందు ప్రభు తన యొక్క ప్రసన్నతను మనకు వాక్కునిచ్చి ఉన్నాడు. నేను నిన్ను విడిచి ఎడబాయను, నిన్ను చేయి విడిచి పెట్టను అను వాగ్దానమే ప్రభు యొక్క ప్రసన్నతను గూర్చి మనకు అనుగ్రహింపబడి ఉన్న అమూల్యమైన వాగ్దానమై ఉన్నది. మన యొక్క జీవితం నందు ఎన్నో సమస్యలను పోరాటములను వచ్చినను ప్రభు తన యొక్క ప్రసన్నతను ఎల్లప్పుడూ మనకు అనుగ్రహించదనని దృఢముగా చెప్పి ఉన్నాడు. ప్రభు సెలవిచ్చుచున్నాడు, నీవు జలముల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదుల్లో పడి వెళ్ళుచున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును అనుటియే ప్రభు యొక్క వాగ్దానము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. అవును, పరిచయము లేని వాడిగా ఆయన మన యొక్క చెంతనే నిలబడి ఉన్నాడు. వారు ఒకవేళ దేవుడయ్యున్న తన్ను తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు కదా. అపోస్తల కార్యము 17వ అధ్యాయం 26 మరియు 27 వచనం. దైవ ప్రసన్నత నన్ను విడిచి ఎడబాయునేమో, భవిష్యత్తు కాలమునందు ఆయన యొక్క ప్రసన్నత నాతో కూడా ఉండునా లేక ఉండదా అని అంత మనము సందేహపడి కలవరపడవలసిన అవసరం లేదు. ఆయన యుగ సమాప్తి వరకు ప్రతి దినమును మనతో కూడా ఉండేదను అని వాక్కును ఇచ్చి ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. అనేక మంది ప్రభు యొక్క ప్రసన్నతను వెంటాడుటలేదు, కాంక్షతో వెతుకుటలేదు, ప్రభు యొక్క ప్రసన్నతలోని ఆశీర్వాదములను ఎరుగకి ఉన్నారు. కొన్ని సమయం యందు మనము ఆయన ప్రసన్నతను నిర్లక్ష్యము చేసి తోలనాడినను ప్రభు అయితే ప్రేమగలవాడై మనతో కూడా ఉండుటకే కోరుచున్నాడు. యేసు చెప్పెను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినల్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని బిడ్డలారా, ఆయన మనతో కూడా ఉండుట కొరకే తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాడు. నేటి ధ్యానమునకై శుభప్రదమైన మన నిరీక్షణ నిత్యమైన ధన్యత నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు మనకు బోధించుచున్నది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 మరియు 12 వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 126వ కీర్తన, 127వ కీర్తన మరియు 128వ కీర్తన. సాయంత్రము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 19 మొదలుకొని 33 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.